నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. ఈ రోజున లైంగిక సమస్యలు పురుషులకే కాదు, స్త్రీలకు కూడా అధిక శాతం మనం చూస్తున్నాం. మగవాడిని భార్య దగ్గరకు రానివ్వకపోతే అతను పక్కచూపులు చూస్తుంటాడు. దీనికి కారణం ఏంటి? అసలు భార్య వచ్చి భర్త పక్కనే పడుకోదు, మంచం మీద పడుకోదు. ఒకవేళ అదే మంచం మీద పడుకున్నా ఎడముఖం పెడముఖం చెయ్యనివ్వదు, దగ్గరకు రానివ్వదు. వద్దు వద్దు, నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు అంటారు. ఇంకా కొంచెం ఏదైనా కొంచెం బలవంతం చేసే ప్రయత్నం చేస్తే మంచం దిగి వెళ్ళిపోయి కింద పడుకోవటమో వేరే హాల్లో పడుకోవటమో చేస్తుంటారు. ఎందుకు ఈ మహిళలకి ఈ రతి క్రీడ పట్ల ఆసక్తి పోయింది అని అంటే, ఒక కారణం మగవాడికి, ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకి ఎంతో కొంత లైంగిక బలహీనత ఉండటం అనేది సర్వసాధారణం. ఆ లైంగిక బలహీనత ఉండి స్త్రీని ఫోర్ప్లే, ముద్దు ముచ్చట ద్వారా కామనాడులను, రొమ్ములు, శరీరము నుండి కామనాడులను ప్రేరేపించి పురుషాంగం గట్టిపడకపోవటం, లావుగా పొడుగ్గా అవ్వకపోవటం, దీన్ని అంగస్తంభనం జరగకపోవటం అంటారు. వైద్య పరిభాషలో దీన్ని ఈడి అంటారు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. అలా ఉన్నప్పుడు ఆమె నిరాశ నిస్పృహకు గురై ఈయనకి సరిగా చేయలేకపోతున్నాడని దగ్గరకు రానివ్వరు. ఇలాంటి వాళ్ళు, పురుషులకు ఏదైనా బలహీనత ఉంటే, అంగస్తంభంలో బలహీనత ఉంటే దీనికి 4 రకాల మందులు ఉన్నాయి. ఒకటి శిలాజిత్ డబల్ గోల్డ్, డాబర్ కంపెనీ తయారు చేసింది, ఉదయం ఒకటి రాత్రి ఒకటి 3 నెలలు. హిమాలయ కంపెనీ తయారు చేసిన అశ్వగంధ, ఉదయము రాత్రి టిఫిన్ తర్వాత, రాత్రి భోజనం తర్వాత 3 నెలలు. హిమ్కోలిన్ అనే క్రీము పురుషాంగం మీద రుద్దుకోవటానికి అరగంట ముందు, రతి క్రీడ ముందు పూసుకుంటే అంగం గట్టిపడుతుంది, లావుగా అవుతుంది, పొడుగ్గా అవుతుంది. 4వది ఇంగ్లీష్ మందు టాజిల్, రెడ్డి ల్యాబొరేటరీస్ తయారు చేసిన టాజిల్ 10 మిల్లీగ్రాముల ట్యాబ్లెట్. రతి క్రీడ ముందు 1 గంట ముందు వేసుకుంటే పురుషాంగం గట్టిగా, లావుగా, పొడుగ్గా అవుతుంది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా, గతంలో నాకు బలహీనత ఉన్నది అని బాధపడుతున్న వారికి చక్కటి పరిష్కార మార్గం. కొంతమందికి త్వరగా లీక్ అయిపోతుంది, వీర్యం బయటకు వచ్చేసి మెత్తబడిపోతుంది, 1/2 నిమిషం 1 నిమిషంలోనే అవుట్ అవుతుంది. దీన్ని శీఘ్రస్ఖలనము, వైద్య పరిభాషలో ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. ఇలాంటి వారికి డ్యూరా లాస్ట్ 30 మిల్లీగ్రాములు సన్ ఫార్మా కంపెనీది సాయంత్రం 5 గంటల సమయంలో టిఫిన్తో పాటు వేసుకుంటే రాత్రికి పనిచేస్తుంది. ఈ మందులు వాడితే ముందు మగవాడిలో ఉండే లోపాన్ని సవరించుకుని అప్పుడు ఆమె ఎందుకు సహకరించటం లేదో ఆలోచించాలి. పురుషుడు రెచ్చగొట్టేసి ఆమె వేడెక్కిపోయిన తర్వాత ఏమీ చెయ్యలేని పరిస్థితిలో నిరాశ నిస్పృహకు గురవుతారు. ఇక వాళ్ళకి హార్మోన్లు విడుదలై బాగా కాకపుట్టి వేడొచ్చి, అటువంటి సమయంలో ఏమీ చేయలేని పరిస్థితిలో దీనికి ఒక చిట్కా ఉంది. ఇలాంటి సన్నివేశం వచ్చినప్పుడు మీరు వెంటనే బాత్రూమ్కి వెళ్ళి చన్నీళ్ళ స్నానం చేయండి. మీరు బాగా వేడెక్కున్నారు స్త్రీలు, ఆయనేమో త్వరగా లీక్ అయిపోయింది, ఆశించిన రీతిలో చేయనప్పుడు చన్నీళ్ళ స్నానంతో చక్కటి పరిష్కారం. కనుక ఇలాంటి అనుభవాలు ఉన్నప్పుడు స్త్రీలు భార్య దగ్గరకు రానివ్వదు. అయితే భార్యలు కూడా గుర్తించవలసింది ఏంటంటే, మగాయన్ని భర్తను దగ్గరికి రానివ్వకపోతే ఆయన పక్క చూపులు చూస్తాడు. ఎవరన్నా దొరుకుతారా, పాత మిత్రులు దొరుకుతారా, ఆఫీసులో పనిచేసేవాళ్ళు దొరుకుతారా, లేదు కొన్ని సందర్భాలు ఇంట్లో ఉండే పని మనుషులు, వ్యవసాయదారులు అయితే ఇక పొలం మీద వ్యవసాయ పరంగా రకరకాలుగా అక్కడ మనకి మహిళలతో అక్రమ సంబంధాలు ఉంటూ ఉంటాయి. దానికి కారణం భార్య సహకరించకపోవటమే. చెప్తారు కూడా, నా భార్య సహకరించట్లేదు, నన్ను దగ్గరకు రానివ్వటం లేదు, అందువల్లనే నాకు తప్పనిసరి అని. ఇంకో సమస్య ఏంటి, కొంతమంది చెప్తారు, నేను నా భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా బాగా అనుభవిస్తున్నాను, నా స్నేహితురాల దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ ఏం చేయలేకపోతున్నా, అసలు అంగం గట్టి పట్టడం లేదు, అది త్వరగా లీక్ అయిపోతుందని బాధపడుతుంటారు. దానికి కారణం ఏంటంటే, అక్కడ ఎవరో చూస్తారని, ఎవరైనా వస్తారేమో అని, ఆ ఒత్తిడి వల్ల నువ్వు చేయలేకపోతున్నావు. నీకు అన్ని సామర్థ్యాలు ఉన్నాయి. ఇంట్లో అయితే భార్యతో చేసేటప్పుడు
అటువంటి ఒత్తిడి టెన్షను ఉండదు కనుక బాగా చేయగలుగుతారు. అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు మనం బయటపడతామేమో, మన విషయం తెలిసిపోతుందేమో, ఎవరైనా వస్తారేమో చూస్తారనేమే ఆందోళన మనసులో ఉండటం వల్ల అంగస్తంభన జరగకపోవటం, త్వరగా లీవ్ కావటం అనేది సహజసిద్ధం. మహిళలకి 45 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ముట్లు ఆగిపోతాయి. కొంతమంది పాపం తెలవక ఇక ముట్లు ఆగిపోయినాయి, నేను అమ్మమ్మనయ్యాను, నాయనమ్మనయ్యాను, ఇక ఇంతేలే అయిపోయిందిలే, ఈ జీవితానికి రతి క్రీడ లేదు అనుకుంటారు. పురుషులు కానీ స్త్రీలు కానీ 95 సంవత్సరాల వరకు ఈ నిరాటంకంగా రతి క్రీడలో పాల్గొనవచ్చు. ఈ రోజున 60-70 ఏళ్ళంటే వృద్ధాప్యంగా భావించకూడదు. 60-70 ఏళ్ళంటే మధ్య వయస్సుగా భావించండి. 70 ఉన్నా కూడా ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారంటే కుర్రోళ్ళ కంటే కూడా గట్టిగా ఉంటారు. కనుక 85 దాటితే 80 దాటితే వృద్ధాప్యం. అంతవరకు మధ్య వయసు, వాళ్ళు అంకుల్గానే పిలువబడాలి. ఈ మధ్యకాలంలో 70 ఏళ్ళని ఏమన్నా తాత అంటే తాత అనబాకు, అంకుల్ అని పిలువు అంటారు. కనుక 80 దాటే వరకు 85 వచ్చే వరకు వీళ్ళంతా అంకుల్లే. కనుక ఈ స్త్రీలు తెలక అవగాహన లేక ఇంక అయిపోయినాయి కదా, ముట్లాగిపోయినాయి, ఇక ఎక్కడితో పరిసమాప్తం అనుకుంటారు. గమనించవలసింది, రతి క్రీడలో పాల్గొనటానికి 95 పరిమితిగా పెట్టుకుంటే సరే, వయసు పెరిగిన కొద్దీ వారానికి ఒకసారి, లేదు 80-90 వచ్చినాయి, 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి భార్యాభర్తలిద్దరూ కలవటం వల్ల మీ ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి, ఆనందంగా ఉంటారు, ఆయుష్ పెరుగుతుంది, ఈ జబ్బులు కూడా రాకుండా మిమ్మల్ని కాపాడతాయి. ఇంకో విషయం ఏంటంటే 45-50 దాటే సమయానికి మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయదు. ఇది చాలామందికి తెలియదు, మహిళలకు చాలా అధికం. మీ అంతటికి మీరు ల్యాబొరేటరీకి వెళ్ళి థైరాయిడ్ రక్త పరీక్షని చేయించుకోండి. T3, T4, TSH అనే రక్త పరీక్ష చేయించడం ద్వారా T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి లోపం ఉంటుంది. మీరు థైరాయిడ్ టాబ్లెట్లు వాడటం ప్రారంభిస్తే దానికి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించండి. దీనివల్ల రతి క్రీడ పట్ల ఆసక్తి పెరుగుతుంది, బరువు కూడా తగ్గుతారు, చర్మము నాజూకుగా, సుందరంగా, అందంగా తయారవుతుంది. థైరాయిడ్ లోపిస్తే చర్మము గరుకుగా, రఫ్గా, అందాన్ని కోల్పోతుంది. ఇలాంటి సమస్య, థైరాయిడ్ సమస్య పురుషులకు కూడా ఉంటుంది. ఈ థైరాయిడ్ ఉన్నవాళ్ళు మెడ ముందు బాగానే వాపు కనపడదు, వాపు గడ్డలేమి ఉండవు, మనకు అసలు ఏమి లక్షణాలు ఉండవు, అనుమానం వచ్చి చేయించుకోవటమే. పురుషులకు కూడా థైరాయిడ్ లోపం ఉంటే అంగస్తంభనములో అలాగే శీఘ్రస్ఖలనం లాంటి జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల మనము ఆనందంగా రతి క్రీడలో పాల్గొనాలంటే పురుషులు స్త్రీలు కూడా సంవత్సరానికి ఒకసారి తప్పకుండా థైరాయిడ్ రక్త పరీక్ష చేయించుకోవాలి. ఇది అండకోశాలు స్త్రీ హార్మోన్లను, ఈస్ట్రోజన్లను, ప్రొజెస్ట్రోన్లను ఉత్పత్తి చేస్తాయి. ఇది 45-50 ముట్లు ఆగిపోయిన తర్వాత హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది. హార్మోన్ల ఉత్పత్తి తగ్గటం వల్ల తలనొప్పి, లేకపోతే మానసిక ఒత్తిడి, కుంగుబాటు, ఒంటి మీద సెగలు, పొగలు, మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పులు, అరిచేతులు మంటలు, తిమ్మెర్లు, కాళ్ళు చేతులు మంటలు, ఈ రకంగా ఒక రకమైన అనారోగ్య పరిస్థితి ఈ హార్మోన్లు లోపించడం వల్ల జరుగుతుంది. కొంతమంది గర్భసంచి ఆపరేషన్ చేయించుకుని ఉంటారు. బ్లీడింగ్ ఎక్కువ అవుతుందనో, రక్తస్రావం జరుగుతుందనో, రక్తం గడ్డలుగా పోతుందనో, తీవ్రమైన కడుపుల నొప్పి వలన, గర్భసంచిలో కాయలు ఉండటం వలన గర్భసంచి తొలగించే ఆపరేషన్ని హిస్టెరెక్టమీ అంటారు. ఈ గర్భసంచి తొలగించేటప్పుడు ఎవ్వరూ కూడా పక్కనుండే 2 అండకోశాలు, ఓవరీలు అని ఉంటాయి, తీయకూడదు. కొంతమంది డాక్టర్లు తెలుసో తెలవకో అండకోశాలు పాడైపోయింది, చెడిపోయింది, నీటి బుడగలోనే తొలగిస్తారు. అండకోశాలు 2 తొలగించటం వల్ల హార్మోన్లు, స్త్రీ హార్మోన్ల ఉత్పత్తి తగ్గి ఈ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్ చేసిన తర్వాత స్త్రీలలో పూర్తిగా కోరికలు అనేది 0కు వచ్చేస్తాయి, కోరికలు ఉండవు. కనుక అండకోశాన్ని మనం తీయద్దు అని ముందుగానే మీకు ఆపరేషన్ చేసే డాక్టర్లకు చెప్పటం మంచిది. గర్భకోశాన్ని తొలగించే ఆపరేషన్ పొట్టకోసి చేస్తున్నారు, లేదు పొట్టకి రంధ్రాలు వేసి లాపరోస్కోపీ పద్ధతి ద్వారా చేస్తున్నారు,
లేదా యోని ద్వారా పొట్ట మీద ఘాటు పెట్టకుండా కొయ్యకుండా యోని ద్వారానే తొలగిస్తున్నారు. గర్భసంచిని తొలగించే ప్రక్రియలో రతి క్రీడకు ఉపయోగపడే యోనిని అంటుకోరు, యోని జోలికి వెళ్ళరు. కనుక గర్భసంచి తీసిన తరువాత తీయకముందు ఏ విధంగా మీరు రతి క్రీడలో పాల్గొంటారో అదే విధంగా పాల్గొనే అవకాశం ఉంది. అయితే గర్భసంచి ఆపరేషన్ అయిన తర్వాత ఒక 3 నెలల పాటు రతి క్రీడలో పాల్గొనకుండా దూరంగా ఉండటం మంచిది. ఇంకొక అనుమానం, పీరియడ్స్ నెలసరి వచ్చినప్పుడు పాల్గొనొచ్చా లేదా, పాల్గొంటే ఏమైనా అయిపోతుందా? పీరియడ్స్ నెలసరి వచ్చినప్పుడు పాల్గొంటే ఏమీ కాదు, ఏ నష్టము ఉండదు. ఆ పీరియడ్స్ అప్పుడు పాల్గొంటే పిల్లలు అసలే పుట్టరు. అయితే మొదటి రోజు రక్తస్రావం అధికంగా ఉంటుంది కనుక మొదటి రోజు తొడుగు ధరించి రతి క్రీడలో పాల్గొనడం మంచిది. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే, స్త్రీలకు పీరియడ్స్ అయ్యే సమయంలో వాళ్లకు కోరికలు బాగా పెరుగుతాయి. ఆ కోరికలు బాగా పెరగటం వల్ల వాళ్ళు వద్దు అనరు. ఇంకొక సమయం ఏంటంటే, పీరియడ్ ప్రారంభమైన రోజుని మొదటి రోజుగా పరిగణిస్తే 14వ రోజున అండాశయం నుంచి ఓవరీ నుంచి అండము విడుదలవుతుంది. ఆ రోజు కూడా తీవ్రమైన కోరికలు ఉంటాయి. ఆ తీవ్రమైన కోరికలు ఉన్నప్పుడు కావాలి ఆ రోజు ఎట్టి పరిస్థితిలో రతిలో పాల్గొనాలనే బలమైన కోరికలు వాళ్ళలో ఉంటాయి. కనుక పీరియడ్ అప్పుడు పాల్గొంటే తప్పు లేదు, నష్టం లేదు, దోషము లేదు. దానివల్ల ఇద్దరికీ కూడా పార్ట్నర్స్కి, భార్యాభర్తలకు ఎటువంటి ఇబ్బంది లేదు. అయినా వైద్యపరంగా కాండోము ధరించి, మరి ముఖ్యంగా మొదటి రోజు తప్పనిసరి. ఇక 2, 3, 4 రోజులు వచ్చేసరికి రక్తస్రావం తగ్గిపోతుంది. అందువల్ల మొదటి రోజు కాండోమ్ ధరించండి, లేదు 4 రోజులు కాండోమ్ ధరించి చేసుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. పిల్లలు పుట్టేది 13, 14, 15 రోజుల్లో రతిలో పాల్గొనటం వల్ల పిల్లలు పుడతారు.